హలో. సార్ నాకొక చిన్న డౌట్ ఉంది. అడిగి. కౌన్సెలింగ్‌లో హ్మ్. ఆ కోర్స్. సో, సొంత వ్యక్తిత్వం లేని విజయం శవానికి స్వేచ్ఛ లభించడం వంటిది అని అవును. 2018లో కోట్ చేశారు. హ్మ్. సో, అది ఏ కాంటెక్స్ట్ ఆర్ సందర్భంలో చేశారో వివరించగలరా? రైట్. విజయం సాధిస్తే అయిపోయింది. విజయం అంటే సొసైటీలో ఏం చెప్తున్నారు అంటే అందరికంటే ఎక్కువ మార్కులొచ్చి పాస్ అయిపోయి, మంచి జాబొచ్చి, డబ్బులొచ్చేస్తే లేదా బిజినెస్ బాగా చేసి డబ్బులు సంపాదిస్తే అది విజయం అనుకుంటున్నారు. ఒకవేళ అది విజయం అయితే నీకు వ్యక్తిత్వం లేనప్పుడు నీ విజయం ఎందుకు పనికిరాదు. సొంత వ్యక్తిత్వం అంటే ఏంటి? ఎవరినో చూసి కాపీ చేసి 'మహేష్ బాబు'ని చూసో, 'పవన్ కళ్యాణ్' చూసో, లేకపోతే 'స్వామి వివేకానంద'ని చూసో, లేకపోతే 'రామ్ గోపాల్ వర్మని' చూసో, లేకపోతే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రోల్ మోడల్‌గా అనిపిస్తూ ఉంటారు. 'దావూద్ ఇబ్రహీంని' చూసో, ఎవరిని చూసో ఇన్‌స్పైర్ అయ్యి, అలా నేను చేయాలనుకుని ఏదో చేసేసి సాధించినా సరే నీ జీవితానికి ఉపయోగపడదు. నువ్వు ప్రతీది గూడా స్వార్జితం కానిదేది కూడా నీ లైఫ్‌కి ఉపయోగపడదు. ఎంత వేల కోట్ల ఆస్తులుండి పిల్లలకిచ్చినా సరే, వాళ్ళు ఏదో ఒకటి చేసి పాడు చేసుకుంటుంటారు. లేపోతే పంజాగుట్ట దగ్గర ఫ్లైఓవర్ గుద్ది చచ్చిపోతూ ఉంటారు. కదా! సో, కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిందేంటి అనంటే, సొంత వ్యక్తిత్వం. సొంత వ్యక్తిత్వం అంటే తను టెస్ట్ చేసి డెవలప్ చేసుకున్నటువంటి వ్యక్తిత్వం. నేనెలా ఉంటే నిజంగా జీవితానికి ఉపయోగపడుతది. అది తన జీవితంలో ప్రయత్నిస్తున్నప్పుడు, నలుగురితో కలుస్తున్నప్పుడు ఒకరితోని నేను చాలా బ్యాడ్‌గా తిట్టేసాను. తిట్టేసిన తర్వాత అతనితో అవసరమైనప్పుడు అతను గూడా నాకు సహాయం చేయకుండా అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు నాకేమర్థమైంది? నేను ఇతరులతో మంచిగా ఉండాలనే విషయం అర్థమైంది. ఎవరో ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి మోసం చేశాను. ఆ అమ్మాయి ఏం చేస్తది ఎప్పుడో నా మీద కేస్ పెడతది. అప్పుడు ఏమర్థమవుతది? ఇలా చేయకూడదు. చేయటం వల్ల జీవితం నాశనం అవుతదనే విషయం అర్థమవుతది. ఇలా అన్ని విషయాల్ని మనము లాజికల్లీ అర్థం చేసుకుంది గానీ, లేదంటే ఎక్స్‌పీరియన్స్ ద్వారా గాని నేర్చుకోవాలి. లెర్నింగ్ అంటే ఏంటి అనంటే, ఎ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. బిహేవియర్‌లో ఒక పర్మనెంట్ చేంజ్ రావాలి. ఎలా? త్రూ ఎక్స్‌పీరియన్స్ ఆర్ మీ యొక్క లాజికల్ అండర్‌స్టాండింగ్ ద్వారా కానీ. ఈ రెండిటి ద్వారా మనము అర్థం చేసుకొని ఒక శాశ్వతమైనటువంటి చేంజ్ వస్తది. దాన్ని లెర్నింగ్ అంటాం. అంతేగాని దేవుడున్నాడా లేదా అని అడిగితే, ఉన్నాడు అని చెప్తే ఫాలో అయిపోయినా, లేడని చెప్తే ఫాలో అయిపోయినా ఆ 2 కూడా వేస్ట్ అయిపోతాయి. కదా! సో, కాబట్టి ప్రతి విషయాన్ని మనం జీవితంలో సొంతంగా అధ్యయనం చేసి, ఎక్స్‌పీరియన్స్ చేసి, వీలైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. లేదంటే అధ్యయనం చేస్తాము. అధ్యయనం అంటే స్టడీ. స్టడీ అంటే బుక్స్ చదవటం కాదు. చదవటం కాదు. అధ్యయనం అంటే రీసెర్చ్ అన్నమాట. అలా చేసి ఇప్పుడు 4+4 = 8 అనేది ఎవరు చెప్తే నమ్ముతున్నారు మీరు? ఫలానా టీచర్ చెప్పింది కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదు మీరు. కదా! సో, మీకు లాజికల్లీ కరెక్ట్ అనిపించింది. మీరు ఎక్స్‌పీరియన్స్ చేసారు. 4 పెన్నులు కలిపితే 8 పెన్నులొచ్చినియి. అప్పుడు అర్థమైంది మీకు. అది మాత్రమే మీకు ఉపయోగపడుతది తప్ప, ఎవరో జెప్పాడు, భగవద్గీతలో జెప్పాడు, ఖురాన్‌లో చెప్పాడు, లేకపోతే బైబిల్‌లో చెప్పాడు, గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఇంకొకళ్ళెవరో చెప్పారు అని చెప్పి 'యండమూరి వీరేంద్రనాథ్' చెప్పాడు, 'పట్టాభిరామ్' చెప్పాడు. ఇటువంటియన్నీ చెప్పుకొని మీరు ఫాలో అయినంత మాత్రాన ఎవరి జీవితానికి అవి ఉపయోగపడవు. ప్రతి వ్యక్తి కూడా తనకు సంబంధించిన మనము ఫిఫ్త్ సెషన్‌లో చెప్పుకున్నాం. బీ అథెంటిక్. అథెంటిక్‌గా ఆలోచించండి. డోంట్ అలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్. బట్ యూ ఆర్ కంప్లీట్‌లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఇది ఆల్రెడీ 2600 సంవత్సరాల క్రితం ఇదే దేశంలో బుద్ధుడు చెప్పాడు. మీ బుద్ధిని వాడండి. ఎవరు చెప్పినా, ఎంత పెద్ద గ్రంథాలలో చెప్పినా, ఎంతమంది చెప్పినా, వికీపీడియాలో ఉన్న, లేకపోతే గ్రోక్ చెప్పినా, చాట్ జీపీటీ చెప్పినా, ఎంత పెద్ద సైట్ చెప్పినా, ఎంత పెద్ద సెలబ్రిటీ చెప్పినా, ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేయొద్దు. మీ బుద్ధి అంటే ఏంటి? లాజిక్, తర్కం. మీరు తర్కించుకునే తెలుసుకోవాలి. ఎవరన్నా మీకు తెలుసు. మీకు నాతో కొంత అనుభవం ఉంది మీకు. ఎవరన్నా డబ్బులిస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను. నాకు డబ్బులిచ్చినా క్యాష్ ఇస్తే నేను లెక్క పెట్టుకోను. జేబులో పెట్టుకుంటాను. కానీ లభించిన సమాచారాన్ని మాత్రము ప్రశ్నించకుండా అంగీకరించవద్దు. డబ్బులు పోతే సంపాదించుకోగలం తప్ప, మీరు ఒకవేళ ప్రశ్నించకుండా అంగీకరిస్తే జీవితం నాశనమవుతది. రైట్? కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని వీలైనంత వరకు మీరే డెవలప్ చేసుకోవాలి. ఆ క్రమంలో కావాలంటే ఎక్స్‌పర్ట్స్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు కానీ, ఎవరిని బ్లైండ్‌గా యాక్సెప్ట్ చేయొద్దు. ఇంక్లూడింగ్ మీ. నన్ను గూడా బ్లైండ్ ఇప్పుడు నేను చెప్పిన మాటలను గూడా మీరు తర్కించుకొని అర్థం జేసుకోవాలి. ఓకే సార్. రైట్ నాన్న? రైట్. వెల్కమ్. రైట్.